గీత నువ్వు కూర్చో, 15 minutes లో వంట చేసేస్తాను, భోంచేసి వెళ్దు గాని. ఓకే ఆంటీ. సిద్ధు, మా అత్తయ్య భలే నచ్చేసింది. షీ సో స్వీట్. అర్జెంట్ గా పెళ్లి చేసుకుందాం. నాకు ఒక గొప్ప ఐడియా వచ్చింది. అత్త ఏం చూస్తే ముద్దు వస్తుంది, మావ ఏం చూస్తే ముచ్చటేస్తుంది అంటే కుదరదు. ఈ ముద్దు ఆ ముచ్చట ఇద్దరు కలిస్తేనే మీ ఇద్దరు పెళ్లి జరిగేది. అది ఇప్పట్లో జరగడం చాలా కష్టం. అబ్బా, ఈయన ఎలా భరిస్తున్నావురా బాబు? నిన్ను భరించట్లే. మాటకు ముందో నాన్న, మాట చివరో నాన్న. మా నాన్న తొడగొడితే మెరుపులు వచ్చేస్తాయి, మా నాన్న విదిలేస్తే ఫ్లైట్లు అయిపోతాయి. మీ నాన్న వాతావరణ శాఖలో పనిచేస్తాడా, బస్ కండక్టరా? సిద్ధు, మా నాన్న జ్ఞాని, మా నాన్న టైని, మా నాన్న జాని. ఉన్న ఫాదర్స్ తోటి చచ్చిపోతుంటే తెల్లారి లెగిస్తే మీ నాన్న చెప్పు ఒకటి. పాపం మా బావ ఎలా భరిస్తున్నాడో ఏంటో. సిద్ధు, ఊరుకో. నువ్వు చెప్పు ఎలాగా. మీ నాన్నకి నచ్చిన కూర ఏంటో చెప్పు. ఇప్పుడు అవన్నీ ఎందుకు గీత? ఈ రోజు మన ఆంటీతో అదే చేయించబోతున్నాం గనుక. మా నాన్న ఏమంటారో తెలుసా? తనకి మా అమ్మ చేతి వంట అంటే చాలా ఇష్టం. అలాగే మీ నాన్న కూడా ఉండొచ్చు కదా. ఇన్నేళ్ల తర్వాత ఇంటి రుచి తగిలితే ఆంటీని వెతుక్కుంటూ వస్తారు. పాత రుచులతో పాత జ్ఞాపకాలన్నీ ఫ్రెష్ అయిపోతాయి కదా. అబ్బే షో, డెఫినెట్ గా వస్తారు. నాన్నకు నచ్చిందేమి అమ్మ చేయదురా. అరే, ఆయనకి ఏది ఇష్టమో చెప్పు, నేను చూసుకుంటాను కదా. గుత్తొంకాయ్. అది ఆంటీ, ఈ రోజు వంటలన్నీ నేనే చేస్తాను. ఒక గుత్తి వంకాయ మాత్రం మీరే చేయాలి. సిద్ధు ఎన్నోసార్లు చెప్పాడు, మీరు చాలా బాగా చేస్తారంట కదా. ఎవరికో ఇష్టం లేదని అది ఇంట్లో చేయటం మానేశారు గీత. అదేంటంటీ, ఎవరి కోసమో మన ఇష్టాలు ఎందుకు మార్చుకోవాలి? నా కోసం చేయరా ప్లీజ్. సరే, వద్దంటే వదిలేద్దాం. ఎవరి కోసమో మన ఇష్టాల్ని మార్చుకునే కర్మ మనకేంటి? రా, అదే చేద్దాం. అంకుల్ మనసుని మార్చే మంత్రం. ఏంటి వంకాయ? సూపర్ రా. వంకాయ మనసు. తూ ఎదవా. నువ్వు లాస్ట్ మినిట్ లో చెప్పావు, ఎక్కువ చేయించలేకపోయాను. బట్ రేపటి నుంచి సూపర్ గా ఉంటుంది వంట. చారి గారు అన్ని రెడీనా? బిగినింగ్ నుంచి అన్ని రెడీ సార్. ఇదిగో డాడ్, చెక్ ఇట్ అవుట్. మంచి కూర ఇంటి నుంచి తీసుకొచ్చా. నాకొద్దు. నీ ఫేవరెట్ గుత్తొంకాయ్, అది అమ్మ చేసింది. చారి ఇప్పటికే చాలా ఐటమ్స్ చేశాడు, నాకొద్దు. అరే ఏంటది? ఫిషా? సూపర్ చారి గారు. కొద్దిగా టేస్ట్ చేస్తారా? నాకొద్దు చారి గారు, వాడికేయండి. నాకొద్దు చారి గారు. సర్లే, ఆడేం మిస్ చేస్తున్నాడో ఆడికి తెలీదు. ఆ మాట నేను అనాలి. అబ్బబ్బబ్బబ్బబ్బా, అమ్మా గుత్తొంకాయ వండడం నేను ఎవరు కొట్టలేరమ్మా. చారి గారు, ఫిష్ ఉంది, సూపర్. చారి గారు, ఈ వంకాయ ఏంటి ఇలా నోట్లో పెడితే అలా కరిగిపోతుంది? బిగినింగ్ నుంచి వంకాయలు అంతేలేండి. నేనే అబద్ధం ఆడాను నీతో? మొత్తం చెప్పాను కదా నీతో నా గురించి, నా అలవాట్లు, నా పాత గర్ల్ ఫ్రెండ్స్. బుద్ధినోడేవాడు కాబోయే భార్యతో చెప్పడు. నేను చెప్పాను కదా, ప్రతిమ, ప్రీతి, శిల్ప, స్వీటీ, అను, మ్యాగీ. అబ్బా, ఎంత కాలం గుర్తున్నాను రా, కానీ ఫోన్